ఒక్కసారి ఈ పరిస్థితిని ఊహించుకుందాం. హోటల్ గదిలో ఒక వ్యక్తి ఫిజియో టేబుల్ మీద పడుకునున్నాడు. అతని శరీరం పూర్తిగా అలసిపోయింది. అణువు నొప్పిగా ఉందని ఫిజియోకి చెబుతున్నాడు. కనీసం కదలలేని పరిస్థితి. కానీ ఆశ్చర్యమేమిటంటే ఆ తర్వాతి రోజే అదే వ్యక్తి వన్డే క్రికెట్ చరిత్రలో మొట్టమొదటి డబుల్ సెంచరీ సాధించాడు. ఆ మాటలన్నది మరెవరో కాదు, దిగ్గజం సచిన్ టెండూల్కర్. ఆ అద్భుతం జరగడానికి ముందు ఒక మనిషి శరీరం ఎంతటి నరకం అనుభవించిందో తెలిస్తే నిజంగా మైండ్ బ్లాక్ అవుతుంది కదూ. ఈరోజు మన ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. అసలు మానసిక అడ్డంకులను ఎలా బద్దలు కొట్టాలి, అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం ఎలా అనే ఇంట్రెస్టింగ్ అంశాన్ని మనం ఇప్పుడు విశ్లేషిద్దాం. ఇందుకు సచిన్ టెండూల్కర్ ప్రయాణాన్ని ఒక బెస్ట్ ఉదాహరణగా తీసుకుందాం. శారీరక పరిమితులను కూడా దాటి ఒక మనిషి మెదడు ఏ రేంజ్లో అద్భుతాలు సృష్టించగలదో ఈ ఆధారాల ద్వారా తెలుసుకుందాం. మొదటి భాగంలో ఆ చారిత్రాత్మక డబుల్ సెంచరీ గురించి మాట్లాడుకుందాం. ఆ చారిత్రాత్మక రోజును ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఫిబ్రవరి 24, 2010 గ్వాలియర్లో మ్యాచ్. 36 ఏళ్ల వయసులో విపరీతమైన అలసట, భరించలేని నొప్పితో గ్రౌండ్లోకి అడుగు పెట్టే ముందు సచిన్ తనలో తాను ఒకే ఒక్క మాట అనుకున్నాడు, జో హోనా హే హోనే దో, అంటే ఏది జరిగితే అది జరగనివ్వు అని. కేవలం కొన్ని పెయిన్ కిల్లర్స్ వేసుకుని బ్యాటింగ్ మొదలుపెట్టాడు. ఆ తర్వాత క్రీడపై ఆయనకున్న అపారమైన ప్రేమ, ఆ ప్యాషన్ శారీరక నొప్పులన్నింటినీ మాయం చేశాయి. ఒక్కసారి ఆటలో లీనమయ్యాక ఆ నొప్పి అనే ఆలోచనే ఆయన దరిచేరలేదు. అద్భుతం కదా. ఇక రెండవ అంశం మానసిక అడ్డంకులను బద్దలు కొట్టడం. ఆ ఒక్కరోజు ఉదయం సచిన్ తనలో తాను చేసిన అంతర్గత పోరాటం మొత్తం క్రీడా ప్రపంచంపైనే ఊహించని ప్రభావాన్ని చూపించింది. ఈ 200 పరుగుల రికార్డు కేవలం ఒక వ్యక్తి సాధించిన అద్భుతం మాత్రమే కాదు, ఇది సైకాలజీలో చెప్పే బానిస్టర్ ఎఫెక్ట్ను కళ్ళకట్టినట్లు చూపుతుంది. అసలు విషయం ఏమిటంటే టెండూల్కర్ ఈ 200 మార్కును అందుకోవడానికి ముందు ప్రపంచ క్రికెట్లో 150కి పైగా స్కోర్లు ప్రతి 52 మ్యాచ్లకు ఒకసారి మాత్రమే వచ్చేవి. కానీ ఆయన ఆ రికార్డును బ్రేక్ చేసిన తర్వాత ఏమైందో తెలుసా? కేవలం ప్రతి 19 మ్యాచ్లకు ఒకసారి 150కి పైగా స్కోర్లు రావడం మొదలైంది. అంటే పరిమితులనేవి శరీరానికి కాదు, కేవలం మన మెదడుకు మాత్రమే అని నిరూపించడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ మరొకటి లేదు. ఒకరు ఆ అసాధ్యాన్ని సాధించగలని నిరూపిస్తే చాలు, మిగతా ప్రపంచం ఆటోమేటిక్గా దాన్ని ఫాలో అవుతుంది. ఇక్కడ మనం గమనించాల్సిన మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. స్పోర్ట్స్ సైకాలజీ ఫ్రేమ్వర్క్ ప్రకారం చూస్తే అత్యుత్తమ ప్రదర్శన వెనుక 90% మానసిక బలం ఉంటే కేవలం 10% మాత్రమే శారీరక సామర్థ్యం ఉంటుందట. సాధారణ ఆటగాళ్లకు, దిగ్గజాలకు మధ్యున్న అసలైన తేడా ఇదే. ఒక స్థాయికి చేరుకున్న తర్వాత దాదాపు అందరిలోనూ ఒకే విధమైన టాలెంట్ ఉంటుంది. కానీ ఎండ్ ఆఫ్ ద డే విజయం వరించేది మాత్రం మానసికంగా స్ట్రాంగ్గా ఉన్నవారినే. మూడవ భాగంలోకి వస్తే ఆందోళనతో చేసే అదృశ్య పోరాటం గురించి చూద్దాం. గ్రౌండ్లో అంతా కూల్గా రికార్డులు బద్దలు కొట్టిన ఆ అద్భుతమైన ఆటగాడి వెనక ఎవరికీ కనిపించని ఒక పెద్ద ఆందోళన, పోరాటమే ఉందనే విషయం చాలామందికి తెలియదు. ఈ మానసిక దృఢత్వం ఏదో ఓవర్నైట్లో రాలేదు. దాదాపు 10 నుండి 12 సంవత్సరాల పాటు తీవ్రమైన యాంగ్జైటీతో పోరాడిన ఆయన దాన్ని నెమ్మదిగా అంగీకరించడం నేర్చుకున్నాడు. మ్యాచ్కు ముందు రోజు రాత్రి టెన్షన్ వల్ల నిద్రపట్టకపోతే అర్ధరాత్రి పూట షాడో బ్యాటింగ్ చేయడం, తన దుస్తులను తానే స్వయంగా ఇస్త్రీ చేసుకోవటం, ఉదయాన్నే తన కోసం తానే టీ పెట్టుకోవటం, ఇలాంటి చిన్న చిన్న రోజువారీ పనుల ద్వారా ఆయన తన మనస్సును ప్రశాంతంగా ఉంచుకునేవారు. అంటే ఆందోళనను జయించాలంటే దానిని ముందుగా అంగీకరించాలన్నమాట. ఇక ఈ అద్భుతమైన సంఘటన గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎదిగే కొద్దీ ఒదగడం అంటారు కదా, దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇది. చెన్నైలోనే ఒక హోటల్లో రూమ్ సర్వీస్ ఇచ్చే ఒక సాధారణ స్టాఫ్ మెంబర్ సచిన్ వాడే ఎల్బో గార్డ్ అయిన బ్యాట్ స్వింగ్కు అడ్డంగా ఉంటోందని సూచించాడట. ప్రపంచాన్ని శాసించే అంతటి పెద్ద ఆటగాడు ఒక సాధారణ వ్యక్తి ఇచ్చిన సలహాను శ్రద్ధగా విని దాన్ని వెంటనే సరిదిద్దుకున్నాడంటే ఎప్పుడూ ఒక విద్యార్థిలా నేర్చుకోవాలని ఆయన తపనకు హద్దులేవని స్పష్టమవుతోంది. దీన్ని బట్టి మనం నేర్చుకోవలసిన 5 ముఖ్యమైన జీవిత పాఠాలిక్కడున్నాయి. వినయంగా ఉండటం, ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకునే విద్యార్థి లక్షణం, నిరంతర శ్రమ, ఎప్పటికీ సంతృప్తి చెందని ఆకలి మరియు అచంచలమైన క్రమశిక్షణ. ఇవి కేవలం క్రికెట్కే కాదు సుమా, సైకలాజికల్గా మన ఏ రంగంలో సక్సెస్ అవ్వాలన్నా ఇవే అసలైన పునాదిరాళ్లు. నాలుగవ అంశం స్వీయ పరిమితి నమ్మకాలు, అంటే మన సెల్ఫ్ లిమిటింగ్ బిలీఫ్స్ను నిర్వచించడం. ఇప్పుడు కాసేపు
క్రీడా మైదానం నుండి కాగ్నిటివ్ సైకాలజీ వైపు వెళ్దాం. ఒక వ్యక్తికి అద్భుతమైన శారీరక సామర్థ్యం ఉన్నప్పటికీ వాళ్ళని ముందుకు వెళ్లకుండా ఆపేదేంటి? అవే ఈ సెల్ఫ్ లిమిటింగ్ బిలీఫ్స్, అంటే మనకు మనమే విధించుకునే అదృశ్య గోడలన్నమాట. నాకు అంత వయసు లేదు, నాకు అంత తెలివితేటలు లేవు, లేదా నాకు ఆ టాలెంట్ లేదు అని మన గురించి లేదా ఈ ప్రపంచం గురించి మనమే తప్పుగా ఊహించుకొని మనం సాధించగలిగే వాటికి అడ్డుకట్ట వేసుకుంటాము. అసలు మనల్ని ఎదగనివ్వకుండా చేసే అతిపెద్ద శత్రువులు ఇవే. ఇక చివరిగా 5వ భాగం, అత్యుత్తమ పనితీరు సాధించడానికి అవసరమైన వ్యూహాలు ఏంటో చూద్దాం. క్లినికల్ సైకాలజీ మరియు క్రీడాకారుల దినచర్యల నుండి తీసుకున్న ఈ వ్యూహాలను మనం ప్రాక్టికల్గా ఎలా వాడొచ్చో పరిశీలిద్దాం. కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీలో దీన్నే డౌన్వార్డ్ యారో టెక్నిక్ అంటారు. అంటే ఎప్పుడైనా ఒక నెగటివ్ ఆలోచన వచ్చినప్పుడు దాన్ని పట్టుకొని ఒకవేళ ఇదే నిజమైతే నా గురించి ఇది ఏం చెప్తోంది అని మనల్ని మనం పదే పదే ప్రశ్నించుకోవాలి. అలా లోతుగా తవ్వుకుంటూ వెళ్తే గాని మన వైఫల్యానికి కారణమయ్యే అసలైన భయం లేదా మూల నమ్మకం బయటపడదు. అయితే కేవలం ఈ నమ్మకాలను గుర్తించడం మాత్రమే సరిపోదోయ్, వాటిని బలంగా సవాలు చేయాలి. ఆ తప్పుడు నమ్మకాలను బద్దలు కొట్టడానికి నిజ జీవితంలో మనం సాధించిన చిన్న చిన్న విజయాలను, ఆధారాలను చురుకుగా సేకరించాలి. వాటితో మన భయాలను ఢీకొట్టాలి. అప్పుడే మన మెదడులో ఒక సరికొత్త పాజిటివ్ రియాలిటీ క్రియేట్ అవుతుంది. హై ప్రెషర్ సిచ్యువేషన్స్లో అథ్లీట్లు తమ మైండ్ను ఎలా కంట్రోల్ చేసుకుంటారో చెప్పే 3 స్మార్ట్ స్ట్రాటజీలు ఇక్కడున్నాయి. మొదటిది, మనలోని అంతర్గత సంభాషణను, అంటే సెల్ఫ్ టాక్ను ఒక అడవి గుర్రంలా వదిలేయకుండా మన కంట్రోల్లో ఉండేలా చూసుకోవాలి. రెండవది, మనం ఏది కోరుకుంటున్నామో దానిమీదే ఖచ్చితమైన ఫోకస్ పెట్టాలి. ఇక మూడవది, ఏ పనైనా మొదలుపెట్టే ముందు ఒక పవర్ఫుల్ పాజిటివ్ థాట్తో మన మనసును సిద్ధం చేసుకోవాలి. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న లాజిక్ చూద్దాం. ఎవరైనా మీతో ఒక గులాబీ రంగు ఏనుగు గురించి అస్సలు ఆలోచించవద్దు అని చెబితే మన మెదడు ఖచ్చితంగా ఆ గులాబీ రంగు ఏనుగు గురించే ఆలోచిస్తుంది కదా. ఇది అంతే. వైఫల్యాన్ని ఎలా తప్పించుకోవాలి అనే భయం మీద ఫోకస్ చేస్తే ఆ భయమే డామినేట్ చేస్తుంది. అందుకే విజయాన్ని ఎలా సాధించాలి అనే పాజిటివ్ టార్గెట్ మీదే మన మెదడును కేంద్రీకరించాలి. శారీరక వాస్తవాలను కూడా శాసించగలిగే శక్తి మన మెదడుకు ఉందని ఈ విశ్లేషణలో మనం పదే పదే చూశాము. డాక్టర్ కెన్ రవిజ్జ చెప్పినట్లుగా మన నమ్మకాలకు కొత్త ప్రపంచాలను సృష్టించే శక్తి ఉంది, అలాగే ఉన్న అవకాశాలను నాశనం చేసే శక్తి కూడా ఉంది. మనం ఇందాక చూసిన పాత క్రికెట్ రికార్డులను ఒక్కసారిగా తిరగరాసిన ఆ అద్భుతమైన ప్రదర్శనకు అసలు కారణం ఈ మానసిక శక్తే కదా. ఇక ముగింపుగా ఒక ఇంట్రెస్టింగ్ కథను గుర్తు చేసుకుందాం. ఒక పెద్ద ఏనుగు కాలికి కేవలం ఒక చిన్న తాడు కట్టి ఉంటుంది. తలుచుకుంటే ఆ తాడు నది ఇట్టే తెంచగలదు. కానీ చిన్నప్పట్నుంచి ఆ తాడును తెంచలేను అనే నమ్మకంతో అది అలాగే ఉండిపోతుంది. ఇప్పుడు ఒక్కసారి మన గురించి మనం ఆలోచించుకుందాం. మన సామర్థ్యాలను కట్టడి చేస్తున్న ఆ కల్పిత కంచె ఏంటి? ఏ అదృశ్య తాడు మనల్ని ముందుకు వెళ్లకుండా ఆపుతోంది? ఈ ఆలోచనతో ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం. మన ఆలోచనల సరిహద్దులను బద్దలు కొట్టినప్పుడే అద్భుతాలు సాధ్యమవుతాయి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. సెలవు.